Dr. Parijat Ram Tripathi, pediatric gastroenterologist and hepatologist at Ankura Hospital. So, in this was a bit challenging case, as Dr. VVS and we discussed that already one operation was done in our patient Suman. So, where once to control the so that she can have a bowel control with the surgery, but unfortunately that failed, and we came up with a novel approach where can we, without opening the abdomen, can we, without touching any organ, can we do this procedure. So we as a team, by doing only colonoscopy, and as it has been explained that only 0.5 centimeter cut on the abdomen without any suture, nothing, we have done this procedure by colonoscopy, and next day itself we discharged without any medication and nothing. And after 1 month we have observed, and she is doing excellently well. Her family life has changed. She is doing well. So that is what with this minimally invasive colonoscopic procedure, something major which family was suffering for last 32 years we could solve. So that we are happy about, and that we want to share with other patients and the people. Thank you. నా పేరు డాక్టర్ చంద్రశేఖరం అండి. ఈ స్పైనా బైఫిడా అనే ప్రాబ్లంతో బాధపడుతున్న పిల్లలకి సాధారణంగా యూరిన్ మీద, మోషన్ మీద కంట్రోల్ ఉండదు నార్మల్ పిల్లల్లాగా. కొంతమంది కాళ్ళు కూడా చచ్చుబడిపోతాయి, అందరికీ అలా చచ్చుబడాలని లేదు. కానీ యూరిన్ మోషన్ కంట్రోల్ మటుకు చాలా మంది పిల్లలకు ఉండదు. సో దీనివల్ల ఈ పిల్లలు తెలివైన పిల్లలై ఉంటారు. వాళ్ళు ఈ సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు క్లాస్కి వెళ్ళలేకుండా, మిగతా పిల్లలతో కలవలేకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో దీన్ని మనము సార్ట్అవుట్ చేయడానికి యూరిన్ మీద, స్టూల్ మీద మనము న్యాచురల్ కంట్రోల్ తేలేము, ఎందుకంటే నరాలు చచ్చుబడిపోయాయి కాబట్టి. కానీ ఆర్టిఫిషియల్గా ఒక కంట్రోల్ మెకానిజం లాంటిది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే ఒకసారి, ఇప్పుడు ఈ పాపకు మనం చేసింది, ఒకసారి మోషన్ గనక కంప్లీట్గా ఫ్లష్ అవుట్ చేసేస్తే మళ్ళీ కనీసం 24 నుంచి 48 అంటే 1-2 రోజుల వరకు మళ్ళీ మోషన్ అనేది కిందకి రాకుండా మనం అరేంజ్మెంట్ చేయగలిగాము. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇంతకుముందు బాంబేలో ఈ పాపకి ఆపరేషన్ ద్వారా ఇదే ప్రొసీజర్ చేయడానికి ట్రై చేశారు బాంబేలో. కానీ సమ్హౌ బ్యాడ్ లక్ వల్ల ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి ఆపరేషన్లు ఎవరికైనా సరే. బట్ ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమిటి, మళ్ళీ మేజర్ ఆపరేషన్ చెయ్యాలా, లేకపోతే మనము సింపుల్గా అంటే కొలనోస్కోపీ ద్వారా మనము దీన్ని సార్ట్అవుట్ చేయొచ్చా అని మేము ఆలోచించి, నేను పారిజాత్ గారు డిస్కస్ చేసి కొంత లిటరేచర్ కూడా, అంటే ఇంతకుముందు ప్రపంచంలో ఇలాంటి ప్రొసీజర్స్ గురించి వచ్చినటువంటి పబ్లికేషన్స్ అవి చదివి, దాని ద్వారా మేము ఈ ఐడియాతోటి మనం కొలనోస్కోపీ ద్వారా డైరెక్ట్గా ఆ ఇంటెస్టైన్ని డైరెక్ట్గా బయటికి ఒక ట్యూబ్ ద్వారా కనెక్ట్ చేసి ఆ ట్యూబ్ నుంచి రెగ్యులర్గా ఎనీమా ఇచ్చుకునే ఏర్పాటు మనం చెయ్యొచ్చు అనే ఐడియాతోటి మా టీమ్ ప్లస్ మా రేడియాలజిస్ట్ సహాయంతో కొలనోస్కోపీ చేసి ఆ జీ ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బొడిపిలాగా, ఒక చిన్న బటన్ లాగా బయటకు ఉంటుంది. అది ఓపెన్ చేసి దానిలో నుంచి ఎనీమా ఇచ్చుకుంటే మొత్తం ఇంటెస్టైన్ అంతా క్లియర్ అయిపోతుంది. షీఈ్ నౌ సెల్ఫ్ సఫిషియెంట్. 1 month అయింది. షీఈ్ వెరీ హ్యాపీ, సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయింది. ఇంకా దీనివల్ల పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమీ లేదు. ఒకవేళ ఆ ట్యూబ్లో లోపల బెలూన్ ఉంటుంది, అది పట్టుకుని ఉంటుంది. ఒక 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో బెలూన్ రప్చర్ అయితే మనం తీసి కొత్త ట్యూబ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అంతే. అంతకంటే మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమీ లేదు. నాకు తెలిసి ఈ ప్రొసీజర్ మన రాష్ట్రంలో కానీ, నాకు తెలిసి మన దేశంలో కానీ ఎవరు చేసింది, ఎందుకంటే ఆ బాంబేలో ఎవరైతే ఫస్ట్ సర్జరీ చేశారో వారితో నేను మాట్లాడాను, వారితో నేను టచ్లో ఉన్నాను, వారితో మాట్లాడాను. వారు కూడా అసలు ఇట్లాంటి ప్రొసీజర్ ఉందని మాకు తెలియదనే వాళ్ళు చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి అనుకుంటాను మన రాష్ట్రంలో, డెఫినెట్గా మన దేశంలో కూడా మొట్టమొదటిసారి అయి ఉంటుంది. థ్యాంక్ యూ. బిఫోర్ సర్జరీ ఓకే, ఫ్రీక్వెంట్గా సాయిల్డ్ క్లోత్స్ అవి వాటిలో ఉండేదాన్ని, అండ్ ఇప్పుడు కొంచెం డ్రైగా ఉంటున్నాను. అండ్ బిఫోర్ సర్జరీ ఎనీమా ఫిజికల్ ఎనీమా తీసుకునేటప్పుడు కూడా లీకేజ్ సపోర్ట్ అవసరం వచ్చేది, అండ్ లీకేజెస్ బాగా ఉండేవి, అండ్ త్రూ అవుట్ ద డే లీకేజెస్. అండ్ ఇప్పుడు లీకేజెస్ లేవు, అండ్ దట్ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ బిఫోర్ ఫిజికల్ ఎనీమా. అండ్ ఇప్పుడు టైం కూడా రెడ్యూస్ అయిపోయింది, అండ్ ఇట్స్ మంచిగా క్లియర్ అయిపోవడం, అండ్ ఇట్స్ డ్రైగా ఉంటున్నాను. ఇండిపెండెన్స్ కూడా, అండ్ ఇన్ఫెక్షన్ స్కోప్ తగ్గిపోయింది ఇప్పుడు లీకేజెస్ ఆగిపోయినందుకు. సో హెల్త్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది. అండ్ కాన్ఫిడెన్స్, ఇండిపెండెన్స్తో పాటు ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది.